హల్లెలూయా. ఏ మాటలు చెప్పారు సార్? అమ్మా ఇంట్రడక్షన్ చెప్పారు. జోసఫ్ అని 2 మాటలు వినపడ్డాయి నాకు. స్తోత్రం కలుగునుగా. వెరీ గుడ్. ఒక ముఖ్యమంత్రి అలా ఉండడం మరి గొప్ప సంగతి కదండి. ఎస్ రైట్. దేవుని స్తోత్రం. కానీ ప్రభు నామంలో కాళిదాస్ గారికి సంఘం తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలోని బాబు గారు ఇప్పుడు దేవుని యొక్క వర్తమానం అందిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్తామండి. ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, చక్కటి అనుకూలతని దయచేసిన ఆ దేవాది దేవునికి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియ దేవుని సంగమా, దేవుని కృపను బట్టి జోసఫ్ అయ్య గారు అడిగినప్పుడు యాక్చువల్గా ఇవాళ ఖాళీ లేదు, ఒక మెసేజ్కి వెళ్ళాలి, అక్కడే నైట్ కూడా గడిచిపోద్ది యాక్చువల్గా 11-12 గంటల వరకు. కానీ దాన్ని అవతల వాళ్ళని రిక్వెస్ట్ చేసి నాకు 9 కల్లా ఆ మెసేజ్ అయిపోయేలా చూడండి నేను వెళ్ళాలని చెప్పేసి వాళ్ళతో చెప్పకుండానే అయ్యగారు అడిగిన వెంటనే ఓకే అయిపోయింది అనమాట. దేవుడి కృపను బట్టి మరి ఒక్కసారి మీ అందరినీ కలవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి మరొక్కసారి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జోసఫ్ గారికి, అలాగే నాతో తోటి పనివారిగా నాతో కలిసి అనేక చోట్లకి తీసుకెళ్తున్న నాకు ఆనంద్ గారు, నా ఫ్రెండ్, మా చర్చిలో ఉంటారు. అలాగే కాళిదాస్ గారికి నా వందనాలు. ఆయన నేను ఏదో లీడర్ని అవన్నీ చెప్పారు. ఆయన అనుకున్నాయే అది అభిమానం అంటారు కదా, అది నా క్రైస్తవ సర్వీస్ అంతా కలిపి ఆయన దాంట్లో సగం కూడా ఉండదు. అందుకని అయ్యా మీకు వందనాలు. నేను ఒక హైందవుడిగా ఆయనకి పరిచయం అయ్యాను. నేను ఇప్పుడు ఆయనకి దెయ్యంగానే తెలిసాను. నేను ఒక పెద్ద దెయ్యాన్ని అనమాట. ఇప్పుడు నల్లబట్టలు వేసుకుని ఉండేవాడిని. అయ్యప్పకి వెళ్ళేవాడిని. 18 సార్లు వెళ్ళాను నేను అయ్యప్పకి. అందరూ 45 రోజులు దీక్ష చేసేవారు, కానీ నాకు అవసరం ఉండేది కాదు. 115 రోజులు ఎంతో వచ్చేది నేను దీక్ష చేసేది. అంటే సంవత్సరంలో ఇంచుమించు సగం ఆ నల్లబట్టలతోనే ఉండేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. అలా తెలుసు అయ్యగారికి. ఆ తర్వాత క్రైస్తవులోకి వెళ్ళడం, వారు నాతో పరిచయం. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇలా అయిపోయినాడు ఆయన. సో ఇది నా పేరు అవన్నీ మీకు తెలుసు. లాస్ట్ టైం వచ్చాను, మీరు అందరూ విన్నారు. సో వాక్యంలోకి వెళదాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి మనందరూ దేవుని విషయంలో అనుదినము ఆయన సన్నిధిలో ఉంటూ పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఈరోజు రాత్రి చాలా జాగ్రత్తగా మనం హోలీ నైట్ ప్రేయర్ అనగానే ఏమంటారండి దీన్ని? ఏమండి ఆల్ నైట్ అంటే? ఈ క్లారిటీ కావాలి మనకి. ఆల్ నైట్ ప్రేయరా అంటే సంపూర్ణ రాత్రి. యాక్చువల్గా ఆల్ నైట్ కాదు, ఆల్ నైట్ కాదు. అంటే సగం ఉంటే హాఫ్ నైటా? అది కాదండి, అసలు ఆ పదమే కథ కాదు. హోలీ నైట్, హోలీ నైట్, దాన్ని హోల్ నైట్ అని కూడా అనేస్తారు. అన్నిటికంటే ప్రప్రదమైన దానికి పదం ఏంటంటే హోలీ నైట్. మనందరం ఈ రాత్రిని పరిశుద్ధ రాత్రిగా ప్రతిష్ఠించుకున్నాం. దట్ ఈజ్ హోలీ నైట్. ఓకే, దాన్ని రకరకాలుగా ఎలా మారిందంటే ఆల్ నైట్, 12 గంటలకు ముగించేస్తే హాఫ్ నైట్, ఇంకా నయం పావు నైట్ కాదు. సో ఇలాగ దాన్ని మార్చుకున్నామే తప్ప ఈరోజు మనం ఈ సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ రాత్రి, పరిశుద్ధ రాత్రి
అది గంట, 2 గంటల, 3 గంటల, తెల్లవారుజామున నా తొలిజాము వరకు అనేది పక్కన పెట్టేస్తే దిస్ ఈజ్ హోలీ నైట్. మనందరూ దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో ఒక పరిశుద్ధ రాత్రిగా దీన్ని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. లాస్ట్ టైము మనం ఏదో నేర్చుకున్నాం. ఏంటంటే అది ఏమండి? దేవుడు మంచోడో చెడ్డోడా? క్లియర్గా మామూలుగా అయితే అంతేనా? దేవుడు మంచోడో చెడ్డోడా? దేవుడు శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా? లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం. కానీ ఇవాళ ఇంకా ప్రధానమైన అంశాన్ని మనం నేర్చుకోవాలి. ప్రధానమైన అంశాన్ని నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఒక క్రైస్తవ జీవితాన్ని మనం గడుపుతున్నాము అంటే మనకి ప్రప్రథమంగా ఎవరి గురించి తెలియాలి? దేవుడు ఎవరో తెలియాలి, అంతేనా? దేవుడు ఎవరో అనేది ముఖ్యంగా తెలియాలి. ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరైనా? ఆయన కుమారుడు ఎవరు? క్రీస్తు. ఆయన గురించి తెలియాలా? ఖచ్చితంగా తెలియాలి. ఆ పెద్ద ఆయన గురించి తెలియకపోయినా, ఆ కుమారుడు గురించి తెలియకపోయినా మనకి క్రైస్తవ జీవితం గడపడానికి కుదరదు. ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి తెలియకపోతే అసలేం తెలియదు. ఎందుకంటే ఆయన వచ్చాడు, ఓ రాజ్యాన్ని పాలించాడు, ఓ రాజ్యాన్ని స్థాపించాడు, పరిశుద్ధాత్మను మనం పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దిగిరాని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఎప్పుడూ వచ్చేసాడు, నీ చుట్టూ ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు. పరిశుద్ధాత్మ గురించి తెలియాలి అంటే క్రైస్తవ జీవితాన్ని గడపడానికి మనం ఏం కావాలనుకున్నాం? తండ్రి అయిన దేవుడి గురించి తెలియాలి, ఆయన కుమారుడైన క్రీస్తు గురించి తెలియాలి. అట్ ది సేమ్ టైము ఎవరి గురించి తెలియాలో దాని గురించి మర్చిపోయాం. ఈ మధ్యకాలంలో పరిశుద్ధాత్ముడు అనే మాట గుర్తుండదు మనకి. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలిసి ఆయన ఎవరో మనకు గుర్తుంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అనమాట. పరిశుద్ధాత్ముడి గురించి తెలియాలి. అసలైన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ముందు ఆడి గురించి తెలియాలి. ఎందుకంటే శత్రువు యొక్క బలం ఏంటో మనకు తెలియకపోతే, ఇప్పుడు నన్ను ఎవరో కొడతానని సెంటర్కి రమ్మన్నారు, ఎక్కడికి? రైతు బజార్ దగ్గరికి. ఎలా ఉంటుందో నాకు భయం వేస్తుంది కదా. అప్పుడు నేను ఎవరినో పిలిచి అడిగాను, మరి ఎవరు నన్ను కొడతానికి వస్తానన్నారంటే ఎంక్వైరీ చేయండి అంటే పలానా అప్పారం అని చెప్పాడు అనుకోండి. ఆడంతలే 2 నిమిషాలు చూసుకుందాం, నేను వెళ్తానులే అనుకుని తీరుకే వెళ్తాం, ఆడితో మాట్లాడతాం, అవసరం అయితే 2 వీకుతాం, వచ్చేస్తాం, అంతేనండి. శత్రువు యొక్క బలం ఏంటో తెలిస్తే నీకు ఎలా ఉంటుంది? ప్రియ దేవుని సంగమా, ఇవి కాకుండా ముఖ్యంగా దేవుని గురించి తెలియాలి, దేవుని యొక్క కుమారుడు గురించి తెలియాలి, ఆదరణకర్తగా వచ్చిన భూమి మీద మనతో పాటు సంచరిస్తున్న ఆదరణకర్త గురించి తెలియాలి. మరి ముఖ్యంగా శత్రువు యొక్క బలం ఏంటో మనకు తెలియాలి, అపవాది గురించి తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? టీవీ దగ్గర కూర్చోవాలా? సెల్లో ఉంటుందా? ఎక్కడికి రావాలి? ఆయన రాజ్యంలోకి రావాలి. ఆయన రాజ్యంలోకి రాకుండా ఆయన రాజ్యం గురించి మనకు తెలియదు. ఆయన రాజ్యంలోకి రాకుండా ఆయన పరిపాలన గురించి మనకు తెలియదు. ఆయన పరిపాలన గురించి ఎదురు తిరుగుతున్న అపవాది గురించి తెలియాలని ఎక్కడికి రావాలి? ఆయన రాజ్యంలోకి రాయాలి. ఈ భూమి మీద రాజ్యం అనగా ఏంటి? సంఘము. సంఘానికి రాకపోతే మనకేమీ తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో చాలా జ్ఞానులైన వారు, తెలివైన వారు ఏం చేస్తున్నారంటే ఆదివారం ఆలయానికి వెళ్ళండి, అక్కడ ఒకటే మెసేజ్ ఉంటుంది కదా. టీవీ దగ్గర కూర్చుంటే బోల్డ్ మెసేజ్లు చూడొచ్చు. మొబైల్లో చూసి మందిరం మానేస్తే బోల్డ్ మెసేజ్లు చూడొచ్చు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఇంటి దగ్గర కూర్చుని ఆలయానికి ఎందుకు వెళ్ళలేని మెసేజ్ సెల్లో ఒక మెసేజ్ మీరు చూడగలరా? సెల్ ఓపెన్ చేశారు, మెసేజ్ వచ్చింది, మీరు పూర్తిగా చూడగలరా? మీ తరం కాదు, మీరు చెప్పిన నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ పక్కన కూడా ఎదురు వెళ్తుంటుంది మిమ్మల్ని. ఆ మెసేజ్ పక్కనే ఈ మధ్య ఈ చేతికి దీనికి చెప్పాం పేరు, కొంతమందికి ఇది లాగేస్తుంది, ఇది పని చేయట్లేదు తెలిసిన, నొప్పులు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇది ఈ వేలు అన్నమాట. సో క్రైస్తవ జీవితాన్ని గడపడానికి ఈ నలుగురు అనగా దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుప్రభు వారు, అట్ ది సేమ్ టైము అపవాది ఎంత ప్రధానమైన పాత్రలో
ఈ నలుగురు కూడా బైబిల్లో ఏ పేజీ తీసుకున్నా ఈ నలుగురు మీకు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా. సో ఈ నలుగురు ఎంత ప్రధానమైన వాళ్ళు, ఈ ప్రధానమైన విషయాలు తెలుసుకోవడానికి సంఘానికి రావడం కూడా అంతే ప్రధానమైనది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి రావడం ఎంత ప్రధానమైందంటే ప్రియులారా, ఈరోజు మీకు తెలియాలి, చాలా మంది జ్ఞానులైన వారు ఆలయం మానేయడానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏమానేయడానికి? ఆలయం మానేయడానికి. ఆలయానికి ఒక సిగ్నిఫికెన్స్ లేదు. మన ఉదయం లేచిన కాడి నుంచి ఆదివారం నాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ఆ షెడ్యూల్ అంతా వెళ్ళిపోతుంది తప్ప ఆలయం అనేది మొట్టమొదటిలో రాసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ప్రధానమైందో అది ముందుండాలి. కానీ ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న దాంట్లో చాలా జ్ఞానులైన వారు మందిరానికి మానేస్తున్నారు. ఈ నలుగురు గురించి తెలియకపోతే క్రైస్తవ జీవితంలో ఎలాగైతే గడపలేమో అలాగే ఆలయానికి వెళ్ళకపోతే కూడా అంతే పరిస్థితి అని ఈరోజు నా మాటలు హెచ్చరికలు కానివ్వండి, మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే హెచ్చరికగానే మాట్లాడాలనుకుంటున్నాను. ఒకరోజు బైబిల్ చరిత్రలోనికి వెళితే ఓ పెద్ద ఆయన పిలిచాడు. పెద్ద ఆయన ఇట్రా అన్నాడు. దేవుడు వచ్చాడు. నా పిల్లలు నా మాట వినట్లా, నా పిల్లలు నా మాట వినట్లా. నేను నాతో సహవాసానికి రావాలని నేను ఎంతో ఆశపడ్డాను, నాతో సహవాసానికి రావట్లేదు. ఉపవాసాలు చేస్తున్నారు కానీ దాని అర్థం ఏంటో తెలియక సహవాసానికి రావట్లేదు. ఇందులో ఎంతమందికి ఉపవాసం ఉండే అలవాటు ఉంది? ఇంచుమించు అందరికీ ఉంటుంది కదా. ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం అనగా ఏంటి? దేవునితో సహవాసం. ఏది మనం పెట్టుకున్న రోజున, లేకపోతే 3 రోజుల, నెలకోసారా, సంవత్సరంలో 3 రోజులు పెట్టుకుంటాం కదా. ఉపవాసం అయితే ఆయనతో సహవాసం అయినప్పుడు దానికి ఏమైనా రోజులు ఉంటాయా? ఎప్పుడు ఉండాలి? 365 రోజులు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఉపవాసం అనేది మీరు చేస్తుంటే అది సహవాసం. ఉపవాసం దేవునితో సహవాసం అయితే ఆ సహవాసం ఎలా ఉండాలి? దేవునితో 365 రోజులు కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఉపవాసం అపహాసం కాకుండా ఉండాలంటే మన సహవాసం ఏమై ఉండాలి? ఎప్పుడు ఆయనతో ఉపవాసమే చేయాలి. ఎందుకని? ఉపవాసం ఆయనతో సహవాసం. ఆ సహవాసం దేవునితో ఎలా ఉండాలి? ఆ సహవాసం మానేస్తున్నారు. ఇగో పెద్ద ఆయన, నా పిల్లలు నా మాట వినట్లేదు, వాళ్ళందరూ నాతో సహవాసం చేస్తారని నేను ఎన్నో వాళ్ళకి చేశాను, కానీ నేనేమనుకుంటున్నాను తెలిసిన? వాళ్ళందరినీ నేను ఇగో తీసేయాలనుకుంటున్నాను. నీ కుటుంబంతో నువ్వేమైనా జాగ్రత్త పడతావేమో చెప్పని ఒకరోజు ఇప్పుడు మనకు జరుగుతున్న గవర్నమెంట్ వారు ఏం చేస్తారండి? ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారు ఏం చేస్తారంటే సురక్షితమైన ప్రాంతాలను చేర్చడానికి మనందరినీ ఏం చేస్తారు? ఒక సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తూ ఉంటారు. ఒక 200 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఉంది, అది మీ మీదకి రాబోతుంది, జాగ్రత్త పడండి అని హెచ్చరికలు వస్తుంటాయి. అలాగే బైబిల్ చరిత్రలోకి వెళితే ఒక పెద్ద ఆయనతో దేవుడు హెచ్చరిక చేశాడు. ఏ హెచ్చరిక అంటే, నోవాహు, నేను ఈ భూమిని తీసేయబోతున్నాను, నువ్వు జాగ్రత్త పడు, నా పిల్లలు నా మాట వినట్లేదు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. ఏమండి, దేవుడు నోవాహును పిలిచి, నా పిల్లలు అనుకున్న వాళ్ళందరూ నా మాట వినట్లేదయ్యా, నోవాహు నీ కుటుంబం ఏమన్నా నీ మాట వింటే నీకు రక్షణ అనేవాడు రెడీగా ఉంది, అందులోకి నువ్వు వెళ్ళిపోగలిగితే వెళ్ళిపో అన్నాడు. కానీ ఆయన పిల్లలు అనుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. జంతువులే, పక్షులే, జీవరాశులే
తన పిల్లలే ఎవరు రారని, ఈ లోకమే మాకు వద్దని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికి వాలి పరలోకం, తన పిల్లలు కాదంటే అది నరకం. ఎవ్వరికి వాలి పరలోకం, తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయములో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయములో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. ప్రియ దేవుని సంగమా, బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే ఒకప్పుడు నోవాహుని పిలిచి చెప్పాడు. ఆ రోజే వారందరినీ దేవుడు ఏం చేశాడండి? జలంలో కలిపేశాడు. ఎందుకంటే సహవాసానికి రాక. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, సహవాసం చాలా మంది మానేస్తున్నారు. అందుకనే పౌలు గారు హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎలా మానకండి? సమాజముగా కూడుట మానక. ఏమండి, పౌలు గారు హెబ్రీ పట్టణంలో పోటు కేక వేసి అతను మాట్లాడుతున్న ఆ శబ్దంలో, మీ బైబిల్లో రాసిన ఆ మాట యొక్క శబ్దాన్ని మీరు గమనించినట్లయితే చాలా భారంగా హెబ్రీ పట్టణంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో చాలా మంది ఆలయం మానేస్తున్నారట, కొందరు మానేస్తున్నారట. కొందరు మానుకొనుచున్నట్లుగా అందరూ మానక ఒకరినొకరు హెచ్చరించుచు. ఏ దినము సమీపించుట? ఒక దినం ఉంది, అదే ఆఖరి దినం. ఆ దినము సమీపించిన కొలది ఒకనొకరు ఏం చేయాలట? హెచ్చరించుకోవాలట. మనం దేవునిలోకి వచ్చి ఎన్నాళ్ళయింది? చనాళ్ళయింది. కానీ దినదినము ఏం చేయాలంట? ఆయనతో హెచ్చరించుకుంటూ ఉండాలట. కానీ మనం చల్లారిపోయామేమో. హెబ్రీ పట్టణానికి పౌలు గారు చాలా భారంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక, అనగా ఆలయానికి రావడం మానక, ఒకరినొకరు హెచ్చరించుచు. ఆ దినము సమీపించిన కొలది, మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయించు. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత ఇమోషనల్ గా ఉన్నావో అది కాదట. అక్కడి నుంచి మొదలుకొని నీ పరుగు ఎలా ఉండాలట? ఆఖరి దినం వచ్చే వరకు రోజుకు 1 కిలోమీటర్ పెరుగుతూనే ఉండాలి. కానీ తగ్గిపోయిందేమో అనుకుంటున్నాను. ఈ రోజు ఖచ్చితంగా పెరగాలి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఈ రోజు నేను చెప్పబోయేది అంటే, మందిరం వెనక మర్మం ఏంటండి? ఈరోజు మన అంశం ఏంటి? మందిరం వెనక మర్మం ఏంటి అంటే, మందిరం వెనక మర్మం ఏంటంటే, మరి వెనకాల ఏమైనా ఉన్నాయనుకుంటారు, లంకి బిందులు గట్ట. ఏం లేవు కదా సార్, ఏం లేవటండి. మందిరం వెనక మర్మం ఏంటంటే, మందిరానికి వెళ్ళకపోతే ఏంటి? ఎవరన్నా అడుగుతున్నారండి మందిరం మానేస్తే మిమ్మల్ని? మీ ఎదుర్కొంటున్న పాస్టర్ గారు కూడా మిమ్మల్ని అడగరు. అడిగినా మీరు ఏదో చెప్తారు, దెబ్బ నోరు మూసేస్తాడు ఆయన. మీకు ఒక విషయం చెప్పనండి, కొంచెం స్ట్రైట్గా మాట్లాడుతుంటాను, ఏమనుకోవద్దు. మేము వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకోండి. ఆదివారం నాడు ఆలయం మానేయాలనుకున్నాం అనుకోండి, శుక్రవారం నాడు ప్లాన్ చేస్తాం మనం కదా. పాస్టర్ గారికి ఏం చెప్పాలో నువ్వు చెప్పింది మళ్ళీ పాస్టర్ గారు నోరు ఎత్తడానికి కూడా ఉండదు, ఎందుకంటే అలా చెప్తాం మనం. కానీ పాస్టర్ గారికి చెప్పింది పక్కోళ్ళు చెప్పడానికి కుదరదు కదా. ఎందుకంటే పక్కోళ్ళకి తెలిసి మనం ఎక్కడికి వెళ్తున్నాం. పాస్టర్ గారు ఏదైనా నమ్మేస్తారు, కానీ పక్కోళ్ళకి తెలిసి మనం ఎక్కడికి వెళ్తున్నాం. కానీ ఇద్దరికి కాకుండా ఇంకొకళ్ళు ఉంటారు మనకి. ఎవరు? పక్కింటోళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుసు ఏమండి, వాళ్ళకి అన్నీ తెలుసు. సో ఆలయం మానేయడానికి ఈ రోజున ప్రతి మనిషి కూడా ఆలయాన్ని చాలా సునాయాసంగా మానేస్తున్నారనేది పౌలు గారు చాలా భారంగా హెబ్రీ పట్టణానికి
పోటుకేకేసి మాట్లాడుతాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా మానుక ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని ఆలయానికి ఎందుకులే వెళ్ళమని టీవీ చూస్తానో మొబైల్ చూస్తానో కూర్చుంటే మీకు హెచ్చరించుకోవడానికి ఎవరు ఉంటారు? అక్కడ దెబ్బలాడుకోవడానికి రెడీగా ఉంటారు. అక్కడ ఎవరింటో సుఖంగా ఉన్నామండి, ఒకరితో ఒకరు పడదే. ఒకరినొకరు హెచ్చరించుచు, చదవమ్మా. ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. అంటే ప్రేమ చూపడానికి మీకు ఆలయంలో ఉంటారా? నీ సహోదరులు ఇంటి దగ్గర ఉంటారా? ఇంటి దగ్గర నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని రోజు ప్రేమిస్తూనే ఉంటావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన? ప్రేమ చూపాలంట, సత్కరించాలంట, ఒకరినొకరు పురుగొల్పుకోవాలంట. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మీకు ఎక్కడ దొరుకుతారు? వీధిలోనా? రైతు బజార్లోనా? కాదే, సంఘములోనే దొరుకుతారు. ఆ సంఘానికి రావడం మానేస్తున్నారట. దాని గురించి పౌలు గారు చాలా భారంగా ఎబ్రిపట్నంలో పోటుకేకేసి మాట్లాడుతున్నాడు. చదవమ్మా. ఒకరినొకరు పురుగొల్పవలనని ఆలోచించుము. చాలండి, చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని అంశంలోకి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, గతించిన కాలమంతటిలో నీ కృపలో భద్రపరిచి పిల్లలందరినీ సురక్షితంగా నీ సన్నిధిలో నిలబెట్టావు నాయన. ఎంతో కాలాతీతమైనా సరే నీ పిల్లలు ఓర్పుతో నీ మాటలు వినడానికి నాయన భక్తితో నీ సన్నిధిలో కూర్చున్నందుకు వారందరినీ నాయన వారి మనోవాంఛాన్ని నేను పరచమని కోరుతూ, అలాగే చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. చెబుతున్న నా మాటల్లో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా తండ్రి, మీరు ఏమైతే ఈరోజు మాతో మాట్లాడాలనుకున్నారో మీ ప్రతి మాట కూడా మా జీవిత బాటగా మార్చండి. మీ మాట, మీ లేఖనమందు నాయన మాకు నిత్య జీవం ఉన్నది. అలాంటి మాటలు మాతో మాట్లాడి ఈరోజు మేము ఏమైతే మా జీవితంలో నిన్ను చేరడానికి మర్చిపోయామో అది ఒకసారి మాకు గుర్తు చేసి నాయన ఒక ప్రధానమైన విషయాన్ని మీరు మా ముందుంచారు. అది ప్రతి బిడ్డ విని నాయన అలాగా బ్రతకడానికి మీరు కృప చూపి నడిపించమని నాకును వారికి ఉన్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నది చాలా మందికి ఆలయానికి రావట్లేదని మాట్లాడుతున్నారు. ఇది పునరుత్థాన దినము. ఇవాళ ఏంటండి? పునరుత్థాన దినము అనగా ఆదివారం. అంటే ఈరోజు చాలా మంది ఆలయానికి రావట్లేదనే విషయాన్ని, మందిరం వెనక మర్మం ఏంటి అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటూ అందులో భాగంగా సంఘముగా కూడుట మానవద్దు అనే విషయాన్ని అందరూ ఒకసారి బుర్రలో పెట్టుకోండి. సహవాసం మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. ఇది రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. సహవాసము మరువవద్దు, సంఘముగా కూడుట మానవద్దు. ఎందుకని పౌలు గారు అంత భారంగా చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి పౌలు గారు ఇంత భారంగా చెప్తున్నారు అంటే ఆలయానికి రావద్దని. ఇప్పుడు మనల్ని ఎవరు అడగట్లేదు, చెయ్యట్లేదు, దాని గురించి మనకు పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఈరోజు మనం ఆచరిస్తున్న, ఈరోజు మనం దేవుడు మనకు రాసిచ్చిన ఈ పునరుద్ధాన దినం ఒకప్పుడు పాత నిబంధనలో ఏంటి? విశ్రాంతి దినము. ఇప్పుడు ఈ ఆలయానికి రాకూడదు, రావట్లేదనే విషయాన్ని చాలా భారంగా పౌలు గారు మాట్లాడుతున్నారంటే ఏమిటి? ఇందులో ఆలయం మానేస్తే నష్టం ఏంటి? ఎవరో అడగట్లేదు, ఏమీ చేయట్లేదు. ఏది దీని గురించి అంత పౌలు గారు భారంగా మాట్లాడుతున్నారనేది మనకు తెలియాలంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఈ పునరుద్ధాన దినం వచ్చిందో అక్కడికి మనం వెళ్ళాలి. అంటే పాత నిబంధనలో విశ్రాంతి దినమే ఈరోజు మనం ఆచరిస్తున్న పునరుద్ధాన దినం. ఇప్పుడు మనకి పునరుద్ధాన దినం గురించి చాలా సింపుల్గా తీసుకున్నాం, కానీ దీని సీరియస్నెస్ తెలియాలంటే, ఇదేంటో తెలియాలంటే మనకేం తెలియాలి? విశ్రాంతి దినంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలియాలి. విశ్రాంతి దినంలో ఉన్న భయంకరమైన పద్ధతులు ఏంటో తెలియాలి. విశ్రాంతి దినాన్ని ఆయన ఎలాగిచ్చేసాడు, ఏం చేశాడు అనేది తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మోషే గారి కాలానికి వెళ్ళిపోవాలి. మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఈ రాత్రి ఓకేనా? వెళ్దామా?
3000 సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? మోషే గారి దగ్గరికి వెళ్ళాలి. అంతకు ముందు యేసు ప్రభు వారు పాత నిబంధన వాడా, కొత్త నిబంధన వాడా చెప్పాలి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏదో అంశం చెప్పి వెళ్ళిపోవడానికి నేను రాలేదు. ఇది బైబిల్ క్లాస్. ఇది ఏమండి? ఇది బైబిల్ క్లాస్. యేసు ప్రభు వారు కొత్త నిబంధన వాడా, పాత నిబంధన వాడా చెప్పాలి. తెలుసు, అందరికీ తెలుసు. మొహాడు పడుతున్నారు. ఏమా? కొత్త నిబంధన వాడు. యేసు ప్రభు వారు పాత నిబంధన వాడు, అట్ ది సేమ్ టైం కొత్త నిబంధన వాడు. కానీ పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాత నిబంధనలోకి మనం వెళ్ళే ముందు ఎందుకైతే ఆలయం మానేస్తున్నామో దానికి ఇంపార్టెన్స్ లేక మనకు తెలియక చాలా సునాయాసంగా తీసుకున్నాం ఆదివారం నాడు ఆలయానికి రావడం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవాళ అందరూ ఆదివారం ఉదయం వచ్చిన వాళ్ళేనా? రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉదయం రాని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చారా? ఓకే, నెంబర్ 1 ఒక్కలన్నా దొరికావు నాకు. నీకే ఈ వాక్యం అంతనా? ఆదివారం చాలా మంది రావడానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వస్తున్నాం, అది ఒక వాడుకగా లేదు. ఎవరో చూడాలని వస్తున్నావా? ఎవరికో కనిపించాలని వస్తున్నావా? పక్కింటోళ్ళు ఎందుకమ్మా వెళ్ళలేదని అడుగుతున్నారు వస్తున్నావా? లేకపోతే పాస్టర్ గారు తిడతారని వస్తున్నావా అని ఒక ప్రశ్న వేసుకుంటే నో, అలా కాదండి. పాత నిబంధనలో ఉన్న యేసు ప్రభు వారు కొత్త నిబంధన కూడా ఆయన మధ్యవర్తి అయినప్పుడు పాత నిబంధనలోకి ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే పునరుద్ధాన దినం యొక్క పరిస్థితి మనకు అర్థం కావాలంటే ఎంత సునాయాసంగా దాన్ని మర్చిపోతున్నామో ఆదివారం ఆలయానికి రాకుండా. ఇప్పుడు తెలియాలంటే పాత నిబంధనలో విశ్రాంతి దినానికి వెళ్ళాలి. కాబట్టి విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు వారు ఆచరించారా లేదా అని మనకు అనుకుంటే ప్రియులారా, ఒక్కసారి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. మనకు ఒక విట్నెస్ దొరికింది. ఏంటంటే విశ్రాంతి దినాన్న యేసు ప్రభు వారు ఆలయానికి వెళ్ళినట్టుగా మనకు కనిపించిందా? అంటే విశ్రాంతి దినాన్న తన వాడుక చొప్పున అన్నాడు. చూడండి ఎలాగట, వాడుక చొప్పున. మనకుందా వాడుక? మనకు అలా వాడుకుందా? ఎందుకు లేవండి, బోల్డ్ వాడుకలు ఉన్నాయి మనకి. ఏం పాలు తెచ్చుకోవట్లేదు మీరు? పాల వాడుక లేదా? అన్నిటికీ మించి ఒకటి ఉంటుంది. ఏంటది? ఇది ఈ వాడుక. ఏది లేకపోయినా అది ఉంటుంది. ఏమండి, ఈరోజు ప్రతి సగటు మనిషి, స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ, అప్పుడే పుట్టినోడు కూడా, ఏమండి, గాడ్ బుక్ వాడకపోయినా ముఖం బుక్ వాడాల్సిందే. అంతేనా? మన ముఖం బుక్ ఉంది కదా, అది వాడకపోతే అంతేనండి. మన ముఖం బుక్ కూడా ఉంది తెలుసా మీకు? ఆ ముఖం బుక్ వాడకపోతే నిద్ర కూడా పట్టదు. ఇంకా ఇంకోటి చెప్పనా, అది వాడితేనే నిద్ర అవుతుంది. చాలా మంది అండి వాడుతూ దాన్ని అలా గుండెల మీద పడేసి పడుకుంటారండి. అది వాడితే నేను నిద్ర వస్తుందండి. కానీ గాడ్ బుక్ మాత్రం వాడరండి. సో తన వాడుక చొప్పున యేసు ప్రభు వారు కూడా మనకి చెప్పాలి. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని ఆచరించారు. తన వాడుక చొప్పున ఆలయానికి వెళ్ళాడు. ఇకపోతే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్తులను ఒప్పించుచుండెను. ఎవరు? పౌలు గారు. అంటే పౌలు గారు కూడా పాత నిబంధనలో తన వాడుక చొప్పున 17వ వచనం 2వ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనం. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుడు అవశ్యమని ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఆయన పాత నిబంధనలో వాడుక చొప్పున ఆలయానికి వెళ్ళడం మనకు జరిగింది. ఎందుకండి, ఈరోజు మనం ఆలయానికి వెళ్తాం లేకపోతే లేదు. మనకు అన్ని పనులు ఉన్నాయనుకోండి, వెళ్తాం లేకపోతే లేదు. కానీ యేసు ప్రభు వారు, పౌలు గారు తన వాడుక చొప్పున విశ్రాంతి దినాన్ని మరవకుండా వెళ్ళారటండి. ఎందుకు?
విశ్రాంతి దినం ఎంత భయంకరమైనదో, ఆ విశ్రాంతి దినంలోంచి వచ్చిన ఈ పునరుద్ధాన దినాన్ని ఎంత సునాయాసంగా మనం తీసుకుంటున్నామో, ఇవాళ విశ్రాంతి దినం యొక్క భయంకరమైన పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే ఎందుకు ఆలయం మానేస్తున్నామో, ఆ ఆలయం మానేసినప్పుడు ఎంత సునాయాసంగా దాన్ని తీసుకుంటున్నామో మనకు అర్థమవుతుంది పిల్లరా. నేను ఒక కథ కింద చెప్తాను మీకు. అది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం యొక్క పరిస్థితి ఏంటో మనం తెలుసుకుంటాం. ముందు పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం యొక్క సీరియస్నెస్ ఏంటో తెలుసుకుంటే ఇప్పుడు పునరుద్ధాన దినంలో మనం ఎంత దాన్ని సునాయాసంగా తీసుకుంటామో, దానికి ఎంత శాపగ్రస్తులు అవుతున్నామో. ఈ ఆదివారం ఆలయం మానేయడం వలన దేవుని యొక్క ఉగ్రత మన మీదకు చాపకంద నీరు శాపగ్రస్తుల మన మీదకి ఎంత వస్తుందో ఈరోజు ఖచ్చితంగా మనం నేర్చుకుని వెళ్ళాలి ప్రియులరా. దేవుడి గురించి ఎంతైతే తెలియాలో, ఆయన కుమారుడైన క్రీస్తు గురించి ఎంతైతే తెలియాలో, మరొక కుమారుడైన పరిశుద్ధాత్మ గురించి ఎంతైతే తెలియాలో, మన విరోధి అయిన అపవాది గురించి ఎంత తెలియాలో, కానీ వీటన్నిటికంటే 5వ భాగంగా ఆలయానికి ఎందుకు మానకూడదో ఇవాళ తెలియాలి ప్రియులారా. ఆదివారం ఎందుకు ఆలయం మానకూడదో మనకు అర్థం కాకపోతే మన మీదకు చాపకంద నీరులా చాపగ్రస్తం మన మీదకు వస్తుంది. ఈరోజు అది తెలుసుకుని మనం వెళ్దాం ప్రియులారా. ఇప్పుడు మనందరం కలిసి విశ్రాంతి దినం ఏంటో తెలుసుకోవడానికి మోషే గారి కాలానికి వెళ్తున్నాం. మీ బుర్రలో ఉన్న అన్నీ తీసేయండి. ఆదిత్య 65 సినిమా వచ్చింది కదా, అందులో ఎక్కితే ఎక్కడికి పోతారు, ఎక్కడికి వెళ్తే అక్కడ పోతారు. ఇవాళ మనం ఎక్కడికి వెళ్దామంటే మోషే గారి కాలానికి, పాత నిబంధనలో వెళదాం. అన్నీ మూసేసుకోండి, మీరు అంతా మర్చిపోండి, అంతే. బైబిల్లోకి వెళ్ళిపోయాం మనం. ఏమండి? సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం. ప్రియులారా, అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఎరుట చూచిరి. వాడు కట్టెలు ఎరుట చూచిన వాడు. సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోయాం. మీరందరూ మీ హృదయాలను చాలా బదులు చేసుకుని దేవునిలోకి వచ్చి ఒక చక్కటి ఆలోచనతో దేవునిలోకి రండి అందరూని. సంఖ్యాకాండం అనేది ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం మోషే గారి కాలానికి మనం వెళ్ళాం. ఆ మోషే గారి కాలంలో విశ్రాంతి దినం ఏంటో ఈరోజు మనకు తెలియాలి ప్రియులారా. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుచుట చూసిరి. వారు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వారికి ఏమి చేయవలెనో విషదపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. చాలండి. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, పవిత్రమైన ఆజ్ఞ, పరిశుద్ధమైన ఆజ్ఞ, చాలా ప్రధానమైన ఆజ్ఞల ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినము. విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినం గురించి చాలా నిబంధనలతో కూడిన ఒక భయంకరమైన పరిస్థితిని, చట్టాలని ఆయన పెట్టాడు. విశ్రాంతి దినాన్ని మానుతున్నారని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఉన్న సారాంశం ఏంటంటే, ఈరోజు మీరు చర్చికి రాకపోతే ఎవరినన్నా మీరు అడిగారా ఎప్పుడైనా? మీ పక్కావిడ చర్చికి రాకపోతే మీరు అడుగుతారా ఎందుకు రాలేదని? అడుగుతారు కదా. కానీ అడిగే రైట్స్ మనకు ఉన్నాయా? ఇక్కడ లాజిక్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు సీరియస్కి వెళ్ళారా చర్చికి రావట్లేదంటే నువ్వు అనే లేదండి అంటా. అంటే మనకు చర్చికి ఎందుకు రాలేదని అడిగే రైట్స్ మనకు లేవు. ఎందుకంటే మనం మానేస్తున్నాం, దాని ఇంపార్టెన్స్ లేదు. కానీ ఆ రోజున పాత నిబంధనలో పబ్లిక్ రైట్ ఉందట. ఆలయానికి వెళ్ళాల్సిన ఆ టైంలో ఆడెవడో పొలం ఏరుకుంటున్నాడట. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? వాడిని తీసుకొచ్చి మోషే దగ్గర రెగ్యులర్గా జరుగుతున్న విషయంలో మోసే పాడేవులు అంటే పంచాయతీలో నిలబెట్టారు. నిలబెట్టి యాక్చువల్గా వీళ్ళకి తెలుసు, ఏమని తెలుసు? ఆలయానికి రాకపోతే రాళ్ళు ఇచ్చి కూడా చంపేయాలని తెలుసు. కానీ విశదపరచలేదు కనుక, ఆయన ఆర్డర్ లేదు కనుక ఏం చేశారు? పాడేవులో కూర్చోబెట్టారట. నెక్స్ట్ 34వ వచనం. తరువాత యెహోవా మనుషుని మరణశిక్ష వేయవలనని సర్వ సమాజము పాడెములో వెలుపల రాళ్ళతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాడెములో వెలుపల వారిని తీసుకొని పోయి రాళ్లతో వారిని కొట్టి చావగొట్టిరి. ఏంటి చర్చికి వెళ్ళకపోతే చంపేస్తారా? చర్చికి వెళ్ళకపోతే చంపేస్తారా? ఎస్.
ఆయన పెట్టింది అందుకే. దేవుడు పెట్టాడండి. ఆలయానికి వెళ్ళకపోతే చంపేమన్నాడండి. ఎందుకని ఇందాకే మాట్లాడుకుంటూ వచ్చాం. ఒక్క దేవుడికి దూరం అయ్యే కొద్ది నువ్వెవరికి దగ్గర అవుతావు? యా, అంతేనండి. ఇది కన్ఫర్మ్, పక్కా. లాక్ చేద్దామా? లాక్ చేసేయచ్చు. ఎక్కడైతే దేవుడికి దూరం అయ్యేవో, ఒక్క ఇంచు దూరం అయితే 2 ఇంచులు సాధానికి దగ్గర అవుతావు. దేవుని ఉద్దేశం ఏంటి తెలిసిన? ఒక్కరోజు ఆలయం మానేస్తే, మన ఎక్కడ మంజేరులోని మెసేజ్ చెప్పారండి. మెసేజ్ చెప్తే ఒకరోజు వచ్చి ఏడిసి ఆడతారు. ఎందుకంటే ఒక రోజు అంట అనుకోకుండా మానేస్తే సంవత్సరం వరకు ఆలయాన్ని వెళ్ళడానికి కుదరలేదంటే వాడికి. ఈ సంవత్సరంలో ఏం జరగాలని జరిగిపోయాడికి వాడు చెప్పి ఎడుతున్నాడు. సో ఈ లాజిక్ మర్చిపోకూడదు. లాజిక్ కాదు, ఇది కాంక్రీట్ డాక్యుమెంట్. ఒక్క నిమిషం దేవుడికి నువ్వు దూరం అయితే 2 నిమిషాలు సాతానికి దగ్గర అయిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు పెట్టాడు ఏంటంటే, అనాది సంకల్పంలో నేను నిర్ణయించుకుంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోతామని కాదు. చంపేయండి కావాలంటే దేవుడు మాట చెప్పాడు, నీ కొన్న అభ్యంతరం పడుతుందా, తీసేరదండి. ఏదో ఒక ఎందుకు వచ్చింది? ఎందుకని? ఈ చిన్న జీవితం ఇది. ఈ చిన్న జీవితంలోనే నువ్వు ఆలయానికి రావడం మానేస్తే నీకేమర్థం అవుద్ది? ఏం తెలుస్తుంది? దాని ఇంపార్టెన్స్ ఏం తెలిసిందా? ఎంతవరకు మనకి ఆలయం ఎందుకు మానకూడదో తెలియలేదు. ఇవాళ ఖచ్చితంగా తెలుసుకుందాం. ఎందుకంటే పాత నిబంధనలో ఆలయానికి రాకపోతే చంపేయి. ఎందుకు చంపేయమన్నాడు చూద్దాం ప్రియులారా. మీరు 36 చదివారు కదా. ఇవి పాత నిబంధనలో విశ్రాంతి దినం కఠినమైన కట్టడలు. ఇలాంటి కట్టడాలు ఇది జరుగుతున్నప్పుడు నెహెమ్యా కాలం వచ్చేటప్పుడు ఏం జరిగిందంటేనండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. నెహెమ్యా గ్రంథము చూడండి, ఇక్కడ చెప్తున్నాడు విశ్రాంతి దినానికి కొన్ని నిబంధనలు చెప్తున్నాడు. అప్పుడు తమ్మును తాము విశ్రాంతి పరచుకోవాలననియు పవిత్రపరచుకోవాలననియు వచ్చి నెహెమ్యా 8:3 చదివాము ఒకసారి. ఏమండి, ఇది ఇందులో మీరు చదివిన వాక్యంలో ఉన్నది ఏంటంటే, దేవుడు ఇంత పెట్టిన తర్వాత చాలా మంది మేధావులైన వారు ఆలయానికి రాకుండా, ఇజ్రాయేలీలోనే ప్రధానులైన వారు చాలా మంది దాన్ని, ఆ విశ్రాంతి దినాన్ని విసర్జించి బ్రతికే మనుషులు నెహెమ్యా కాలం వచ్చేటప్పుడు వచ్చేసారట. వచ్చేస్తే ఏం జరుగుతుందో చూడండి. 8:3 నీటి గుమ్మములు ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, ఎప్పుడైతే ఆలయానికి వెళ్ళకపోయినా, పొరపాటును మానేసినా, లేటుగా వెళ్ళినా అక్కడ ఉండే శిక్షలు చాలా కఠినంగా ఉండేయండి పాత నిబంధనలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పుకుంటే, ఇందాక నేను బయలుదేరేటప్పుడు అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వాక్యం మానేశాను. నాకు 9 ఇచ్చారు, ఒక 10 నిమిషాల ముందే పెట్టేసి ట్రాఫిక్ అది ప్రాబ్లం ఉంటుందని వచ్చాను. వాళ్ళు కూడా అప్పుడు ఏం చేసేవారట, తొందరగా వెళ్ళకపోతే ఎక్కడన్నా ఆగిపోతే ప్రాబ్లం వస్తుంది. మన భాషలో మాట్లాడుకుంటే ట్రాఫిక్గా నేను జామ్ అయితే తొందరగా వెళ్ళకపోతే అక్కడ శిక్ష అనుభవించాలని ఏం చేసేవారంటే పెందలాడది ఆలయానికి వచ్చేవారట. ఎలా వచ్చేవారట, వచ్చేటప్పటికి ఇంకా తలుపులు తీసి ఉండేవి కదండి. అంటే పాస్టర్ గారు వచ్చేవారు కాదు, కానీ విశ్వాసులు ముందు వచ్చేవారు. ఇప్పుడైతే అది కాదండి, పాస్టర్ గారు వచ్చి పాటలు పాడుతురండు అని అన్న తర్వాత అప్పుడు వస్తారు. సాధారణంగా చర్చిలో 4 రకాల బ్యాచ్లు ఉంటాయి. చెప్పనా ఏంటో? ఓ బ్యాచ్ ప్రార్థన చేయడానికి వస్తారు, చాలా మంచి వాళ్ళు. రెండో బ్యాచ్ ఏంటంటే ప్రార్థన అయిపోయిన తర్వాత పాటలు పాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు పాటలకే వస్తారు. అవసరమైతే పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అదో బ్యాచ్. పాటలు అయిపోయిన తర్వాత వాక్యానికి ఓ బ్యాచ్ వస్తారు. ఆఖరి ప్రార్థనకు వచ్చే బ్యాచ్ కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ఉంటుంది. సో ఆ రోజుల్లో పాత నిబంధనలో ఆలయానికి దైవజనుడు రాకుండానే ముందు వచ్చేసేవారట. అప్పటికి ఇంకా తలుపులు తీసి ఉండేవి కాదట. ఎందుకంటే మిస్ అయిపోతే శిక్ష మామూలుగా ఉండేవి కాదు. నేను మాట అంటాను, అప్పుడు అంత కఠినంగా ఉన్నాయండి. ఇప్పుడు ఏమన్నా వదిలేసి ఉంటాడా, పర్లేదు ఇష్టమని ఉంటాడా, లేకపోతే ఇంకా స్ట్రిక్ట్ చేసి ఉంటాడా? ఆలోచిద్దాం అండి.
నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగలివాని అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును అంటే పెందరాడ వచ్చేసినారు. అయ్యగారు ఇంకా వచ్చి తలుపు తీయలేదు. ఈ లోపల ఏం చేసేవారంటే, అది చెప్పే ముందు మనం ఏం చేస్తామో చెప్పను. నేను చర్చ ఇంకా ఓపెన్ చేయలేదు, అందరూ వచ్చేసాం. ఏం మాట్లాడుకుంటామండి? నాకు తెలిసి అప్పుడు కానీ మాట్లాడుకుంటే నెక్స్ట్ ఆదివారం ఏ పక్క తగిలిపోతుంది. నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోయిందా? ఇంక చెప్పను, టైం వేస్ట్, ఎందుకంటే నాకు టైం లేదు. ఆ ఆదివారం కానీ వచ్చి ఒక అరగంట కానీ అయ్యగారు రాకుండా మనం బయట మాట్లాడుకుంటే నెక్స్ట్ ఆదివారానికి కొన్ని కొంపలు అంటుకుపోతాయి. ఎవరికి మహిమ కలుగును కాక. ఓకే, ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎక్కడో నవ్వారు కనుక మీ మొఖాలు చూస్తే తెలుస్తుంది, పాయింట్ అర్థమైపోయింది. సో వీళ్ళు ఏం చేసేవారట, వచ్చిన వెంటనే తెలివి గల స్త్రీ పురుషులు చదువుకున్న వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని తీసి వినిపించేవారట. ఎందుకో తెలిసిన, రాళ్ళిచ్చి కొట్టి చంపేసే చట్టం ఉంది అక్కడ. దేనికి? ఆలయానికి రాకపోతే, సమయానికి రాకపోతే. అందుకనండి ముందొచ్చి ఆ ఎండలోని ఆ నీటి గుమ్మాల దగ్గర, నీటి గుమ్మం అంటే ఎండ తగిలే గుమ్మాలని అర్థం అండి, ధర్మశాస్త్రాన్ని తీసి అయ్యగారు వచ్చి తలుపులు తీసి లోపు ఏం చేసేవారట, ధర్మశాస్త్రాన్ని బోధించేవారంట ఎండలో కూర్చోబెట్టి. ఎందుకు? విశ్రాంతి దినాన్ని అంత భయభక్తులతో ఆచరించకపోతే ఆ రోజున్న చట్టాలు మామూలు చట్టం కాదండి. డూ అండ్ డై, పంటికి పన్ను తీసేయి, అలా ఉండేదట. నేను ఏమనుకుంటున్నానంటే, అంత కఠినంగా ఉన్న విశ్రాంతి దినాన్ని ఈరోజు మనం ఆచరిస్తున్న పునరుద్ధాన దినానికి ఏమైనా విసురుబాటు ఇచ్చి పర్లేదరా, మీ ఇష్టంరా, వస్తారండి లేదా ఆయన అనుకుంటాడంటారా? ఇంకేమైనా కఠినం చేసి ఉంటాడంటారా? మీ నాలుగుతో చెప్పండి ఒకసారి. కఠినం చేస్తుంటాడు. ఏం కఠినం చేస్తుంటాడో మనం చూద్దాం వెళ్ళి కొద్దిని. ఏమండి? నెక్స్ట్ నిర్గమాకాండము 16వ అధ్యాయము 29వ వచనం. నిర్గమాకాండము చాలా ఇంపార్టెంట్ లేఖనం అండి. ప్రతి లేఖనం ముందు మనకి నిశ్చయం ఉంటుంది. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను. ఇంకా ఎలా ఉందండి? ఫిక్స్డ్. సెలవిచ్చెను 6 రోజులు ఆయన కష్టపడి ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు నీకు సెలవిచ్చాడు. ఈ సెలవు ఎక్కడదనుకుంటున్నారండి? ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ సెతకండి. ఇప్పుడు మనం ఆచరిస్తున్న ఆదివారం ఎక్కడ దొరుకుతుందేమో మీకు? నో, ఎక్కడ దొరకదు. మామూలు విషయం అనుకుంటున్నారండి ఆదివారం అంటేని. ఎందుకు దేవుడు ఈ ప్రపంచానికి పెట్టాడు? కాకినాడకా, హైదరాబాద్కా, బాంబేకా, లేకపోతే ఖండానకా? భూమి మీద ఉన్న ప్రతి దేశానికి కూడా పిన్ టు పిన్ ఆయన ఆదివారాన్ని పెట్టాడు. ఆ ఆదివారం మామూలు విషయం కాదు. అది పునరుద్ధానుడై లేచిన ఆదివారం. అది ఏ గ్రంథంలో మీకు దొరకదు. అలాంటి ఆదివారాన్ని ఇప్పుడున్న మనము ఎంత సునాయాసంగా తీసుకున్నామో దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? విశ్రాంతి దినం గురించి చూద్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం. చూడండి, చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినములు ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఒక్క నిమిషం. ఏమండి, పేదవాళ్ళు ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఉండొచ్చు, తక్కువ తినేవాళ్ళు ఉండొచ్చు. ఆహారం దొరుకుతుందా లేదా? ఆహారం ఈ రోజున అందరికీ దొరుకుతుందా లేదా? ఆహారం దొరకని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నో, లేరు. ఆయన అంటున్నాడు, అన్న మీకు 2 పూటల 6 రోజులు మీకు ఆహారాన్ని నేను పెడుతున్నాను కదా, సిద్ధపరుస్తున్నాను కదా. కనుక 6వ దినము 2 దినములు ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలెను. తన చోట నిలిచి ఉండవలెను అంటే అర్థం ఏంటి తెలిసిన? ఆదివారం నాడు వేరే వేరే యావిగేషన్స్ పెట్టకండి. మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊర్లో ఉండి ఆ ఆలయానికి వెళ్ళవలను అనే దాని గురించి చెప్తున్నాడు. మళ్ళా చదవండి ఒకసారి. కనుక 6వ దినము 2 దినములలో ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు కనుక ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలను. తన చోట నిలిచి ఉండవలను అంటే ఆదివారం నాడు ఆలయం తప్ప ఇంకేం పెట్టుకోవద్దని. సారీ, నేను చెప్పేది విశ్రాంతి దినం కనుక శనివారం నాడు
విశ్రాంతి దినం రోజున ఇంక ఏ పని నువ్వు పెట్టుకోకూడదు అని చెప్పిన పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట ఆదివారం నాడు పర్లేదురా బాబు నీ ఇష్టం వచ్చినట్టు పని పెట్టుకుంటాడా అని ఉండడు అనుకుంటున్నాను. తన చోట నుండి నిలిచి ఉన్నాను. 7వ దినము ఎవడును, ఇప్పుడు మనం అనువదించుకుందాం, ఆదివారం ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు. డిక్లైర్డ్. దేవుడు మాట్లాడింది, ఇది నాది కాదు. దేవుడు మాట్లాడాడు ఒకప్పుడు, కానీ ఈ పునరుత్థానం గురించి ఏం మాట్లాడాడో తర్వాత చూద్దాం. వెళ్ళకూడదు అంటే ఆదివారం పనులు పెట్టుకోకూడదనే విషయాన్ని ఆయన స్పష్టంగా చేశాడు. ఇన్నిచ్చిన దేవుడు ఆయన దగ్గరకు రాకపోతే ఊరుకుంటాడండి? ఊరుకోడు. అందుకని నాయన ఆదివారం మీరు ఎక్కడికి వెళ్ళకండి రా, నా దగ్గరికి వెళ్ళండి, శనివారం ఎక్కడికి వెళ్ళకండి, నా దగ్గరికి వెళ్ళండి అని తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో ఆ విశ్రాంతి దినానికి ఇచ్చిన కట్టడ. నిర్గమకాండము 31వ అధ్యాయం 15వ వచనం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠిత దినము, విశ్రాంతి దినము. తప్పక శిక్ష వందును. అంటే ఏమంటే వదిలేస్తాడా? ఈ మాట ఏమన్నా ఆయన సవరించుకుంటాడా? ఆయన మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు ఏమన్నా మార్చుకుంటాడంటే ఫస్ట్ విశ్రాంతి దినాన్ని ఆయన ఖచ్చితంగా డిక్లేర్ చేశాడు. ఆ 6 రోజులు పాత నిబంధనలో నిన్ను నువ్వే పవిత్రపరచుకొని రావాలనుకునే విషయాన్ని చెప్పాడు. కానీ నెహెమ్యా కాలం వచ్చేటప్పటికి ఒక భయంకరమైన సిచ్యువేషన్ నెహెమ్యా గారు రాస్తున్నారు చూడండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. అంతటా యూదులు ఎంత చెప్పినా కాదంటండి, అంతటా యూదులు ఎవరటండి? నేను ఇందాక ఏం చెప్పాను, చాలా మేధావులైన వాళ్ళు. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఫిజియోథెరపీ డాక్టర్ ఉన్నాడు. అతను అంటాడు బైబిల్ బాగా తెలిసాడికి, ఏముందండి వెళ్తుంటే ఏదో చెప్తారు ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. కానీ మనం ఒకవేళ అలా అనుకుంటే ఆలయానికి వెళ్ళడం గురించి పాస్ గారి గురించి వెళ్ళకండి. ఆలయానికి వెళ్ళడం గురించి ఎవరో ఏదో అనుకుంటారని వెళ్ళకండి. కానీ క్రీస్తు సంఘము క్రీస్తు ఆలయానికి మానకూడదనే ఉద్దేశాన్ని ఆయన చెప్తూ అంతట యూదుల ప్రధానంలో నేను ఎదురాడి, అంటే నెహెమ్యా గారు దారిలోంచి వెళ్తున్నారంట. విశ్రాంతి దినం రోజుని కొంతమంది యూద ప్రధానులు ఆయనకి ఎదురుపడ్డారట. నిర్లక్ష్య పెట్టి మీరెందుకు నెహెమ్యా గారు దారి మీద వెళ్తున్నారు, వాళ్ళ యూదులు ఎదురయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంట్రా ఇలా పని చేస్తున్నారంటే ఆదివారం శనివారం నాడు ఆలయం మానేసి అన్నారట. ఏం చేస్తున్నారో కింద చూద్దాం, చూడండి ఒకసారి. అమ్మా నేను 15 చదవండి. మీరు ముందు 15 చదివారు కదా, ఇప్పుడు 15 చదివి ఏం చేస్తే ఆయన అన్నాడో బాగా చదవండి. చాలమ్మా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన ఏం చెప్పాడంటే పాత నిబంధనలో, ఒరే బాబు మీరందరూ ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అంటే వీళ్ళు ఏం చేశారు చూడండి. నిర్మాకాండము 20:10 ఒకసారి చూడండి. దేవుడు ఏం చెప్పాడంటే విశ్రాంతి దినం రోజుని ఏం చేయాలని చెప్పాడంటే 28 నుంచి చదవండి. ఇప్పుడు నెహెమ్యా గారు వెళ్తుంటే కొంతమంది కనిపించారు. ఎలా కనిపించారంటే ఏం చెయ్యొద్దు అన్నారో అది చేస్తున్నారు. అసలు విశ్రాంతి దినాన్ని ఏం చెయ్యొద్దు అన్నాడు దేవుడు అనేది మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి చదివితే మనకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలెను. చూడండి, దానిలో నీవైనను నీ కుమారుడనైనను కుమార్తెనైనను నీ దాసి అయినను
చాలమ్మా. ఇందులో ఉన్న విషయం ఏంటంటే కుమారుడైనంటే రే నేను చర్చికి వెళ్తున్నాను, నీకు పని చెప్పాను కదా, పని చేసుకుని తొందరగా వచ్చి అంటాడు కదా, అంటుంటా కదా. ఈ చర్చికి వెళ్తాడట, లేకపోతే నువ్వు చర్చికి వెళ్ళు నాకు పనులు చూసుకుని వస్తాను కాదట. కుమారుడికి కానీ కుమార్తెకు కానీ ఇంట్లో దాసి అయిన అనగా పని మనిషికి కానీ ఏ పని అప్పచెప్పకూడదు. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు మాట యందు ధర్మశాస్త్రం అంతా ఈ విడి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5:14 ఉంటుంది. ఏంటది? నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించుంటే అర్థం ఏంటి తెలిసిన? ఒక అంగీ లేదా ఒక అంగీ ఇచ్చేసే లేదా మంచినీళ్ళు ఇవి కాదండి. ఆ దాసి ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఆలయానికి వెళ్ళాలి కదా. నువ్వు ఆలయానికి వెళ్తున్నావు కాబట్టి నీ దాసి కూడా ఆలయానికి వెళ్ళాలి. అంటే నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించి మాట యందు ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉందంటే అర్థం ఏంటంటే నీ పని మనిషికి కూడా నువ్వేం చేయాలి? సెలవు ఇవ్వాలి. ఆయన ఉద్దేశం అది. నీ దాసి అయినను నువ్వు ఎలాగైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నావో అలాగే నీ పని మనిషికి కూడా నువ్వేం చేయాలంటే ఆలయానికి వెళ్ళడానికి ఆప్షన్ ఇవ్వాలి. నీ దాసి అయినను నీ పశువు అయినను పరదేశి అయినను అంటే ఇక్కడ నీ దాసి అయినను పశువు అయినను అన్నాడు. పశువులు కాసి కూడా ఒకడు ఉంటాడు కదా, ఆడికి కూడా ఏం చేయాలి? ఇవ్వాలి. ఇన్ని చెప్తే నెహమ్యా కాలం వచ్చినోడికి వీళ్ళు ఏం చేస్తారంటే అంతటా యూదులు ప్రధానులు నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యములు చేయుదురు? ఇంతకీ ఏం చేస్తున్నారు వీళ్ళు? 17వ వచనం చదవండి. 15వ వచనంలో ఆ దినములలో యూదులు కొందరు విశ్రాంతి దినములను ద్రాక్ష తోటలు తొక్కుటయు. ద్రాక్ష తోటలు తొక్కుటి అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? కొల్లేనే పదం విన్నారా? కళ్ళు తాగుతారు తెలుసు కదా, కళ్ళు. ఇక్కడ ఉన్నవాళ్ళు విలేజెస్లో అయితే నా చిన్నప్పుడు నాకు తెలుసు, మా ఇంట్లో కూడా ఉండేది, మా పొలంలో ఉండేది. ఇక్కడ కూడా పల్లెటూరులోకి వెళ్తే పొద్దుటే వెళ్ళిపోతాడండి. పొద్దుటే వెళ్ళిపోయి అక్కడ ఎవడో ఉంటాడు తెలిసినాడు, వీడు చూస్తుండే వాడు చెట్టు ఎక్కి ఫ్రెష్గా తీసేవ్వాలి వీడికి. మళ్ళీ ఇంకా ఎక్కడ మిస్ అవ్వకూడదు, ఆడు నీళ్ళు కలపకూడదు. వీడికంటే తెలియదు కూడా కదా, పైన ఒక కొండ ఉంటుంది నీళ్ళు అడిగి కిందకేదో ఒరిజినల్ కొలు తెచ్చాడు అనుకుంటాడు. పైన ఉంటుందండి ఒక నీళ్ళున్న లొట్టు అంటారు దాన్ని. సో అలాగే అక్కడ యూదులు కూడా ఏం చేసేవారు తెలుసా అండి? విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయ్యు అంటే ఆ ద్రాక్ష తోటల్లో తొట్టుల్లో వేసి తొక్కి ఫ్రెష్గా తాగేవాడండి. పొద్దుట వెళ్ళి నేనేం చేయొద్దని చెప్పాడా? నేను చేసేవారట. ద్రాక్ష తోటలు తొక్కుటయు, గింజలను తొట్లలో పోయిటయు, గాడిద మీద బరువులు మోయిటయు, ద్రాక్షారసమును ద్రాక్ష పంటను అంజూరపు పంటను నానా విధములైన బరువును విశ్రాంతి దినమున యెరూషలేములోకి తీసుకుని వచ్చుటయు చూసి ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు? ఏమంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. వీళ్ళు ఎందుకు ఎక్కడ ఉన్నారు? చర్చి దగ్గర కూర్చో ముందరు వీళ్ళు. మన భాషలో అసలు చెయ్యొద్దురా బాబు అంటే ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా చెడగొట్టారు వీళ్ళు. చూసారండి ఎంత పరిస్థితికి వెళ్ళిపోయిందో. ఈరోజు ఏదో పాత నిబంధనల గురించి చెప్తున్నారు, ఏదో వాక్యం వింటున్నాం అని కాదు ప్రియులారా. ఈ గుంపులో మనం ఉన్నామా? ఈరోజు పునరుద్ధాన దినానికి మనం ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఉదయం లేచిన కాడి నుంచి అసలు బుర్రలో ఉందా? 10 గంటలకు వెళ్ళాలి, 11 గంటలకు వెళ్ళాలి అనుకుంటాం. ఆ రోజు 11 గంటలకు కూడా ఇంకా ఏమన్నా పని ఉంటే దాన్ని పక్కనెడేస్తాం. అవసరం అయితే ఆలయాన్ని నా పక్కనెడతాం, కానీ మన పరిమాణం అలా చేసిన గుంపులో ఒకవేళ మనం ఉన్నామేమో. ఈ వాక్యాన్ని బట్టి మనం నిర్వహించుకుంటే వాక్యం బాగుంది, పాత నిబంధనలు బాగున్నాయి, విశ్రాంతి దినం భలేగా ఉంది కాదు ప్రియులారా. ఈ గుంపులో మనం ఉన్నామా? ఆ రోజు మారలేదు, ఈ రోజు కూడా ఆయన ఆజ్ఞ మారలేదు. విశ్రాంతి దినం ఎంత కఠినమైందో అంతకంటే కఠినమైంది ఈ పునరుద్ధాన దినము. ఆ పునరుద్ధానం గురించి తెలియడానికే ఈరోజు దేవుడు మన ముందు ఈ వాక్యాన్ని ఇచ్చిన. మందిరం వెనక మర్మం ఏంటంటే ఆలయం మానేస్తే ఏం జరుగుతుందో ఇవాళ తెలియాలి. ఇంత చెప్తే ఇంకేం జరిగేదట? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనంలో తూరు దేశస్థులను కాపురం ఉండి యెరూషలేములో విశ్రాంతి దినమున ఏమండి ఆదివారం నాడు చేపలు తెచ్చుకుంటే పరిస్థితి ఏంటి? చెయ్యకపోతే ఊరుకో కదా, ఊరుకుంటాయా? నువ్వు వచ్చినప్పుడు కోపం వచ్చేది కుళ్ళు కొంపు కొడతాయి. ఎలా కుదురుద్ది? ఆ రోజుల్లో కూడా వాళ్ళు చేపలు తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేవారు తెలిసిన?
యెరూషలేము దేవాలయం దగ్గర అమ్మేవారటండి. యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకు చేపలు మొదలైన వాటిని నానా విధములైన వస్తువులను చెప్పి అమ్ముకొనుచుండిరి. ఈ రోజు పునరుద్ధాన దినంలో ఈ గుంపులో మనం ఏమైనా ఉన్నామో ఆలోచించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు వారికి ఈ రోజు మనకు తేడా ఏముంది అంటే ఏమీ తేడా లేదని నేను అనుకుంటున్నాను ప్రియులారా. మార్చుకోకపోతే ఈ పునరుత్థాన దినంలో ఈ రోజు మనం మన పరిస్థితులు మార్చుకోకపోతే చాపకంద నీరులాగా శాపగ్రస్తం మన మీదకి వస్తుందేమో. అసలు ఏం జరుగుతుందో కొత్త నిబంధనలోకి వెళ్తే కానీ మనకు తెలియదు ప్రియులారా. చూద్దాం ఏమండి. ఒకవేళ దేవుడు, లోకం ఏమనుకుంటుంది? లోకానికి ఇదంతా తెలుసా? లోకం ఏమనుకుంటుంది? చెత్తే, ఏ గొడవ లేదు కదా. ఆ గురుడు పాట పాడాడు, ఏంటది? చెత్తే చెత్తే, ఏ గొడవ లేదు. అసలు సినిమా సచిన తర్వాత స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి తెలియదు కదా. లోకం ఏమనుకుంటుంది? మరణము ముగింపు అనుకుంటుంది. అందుకే మన వాళ్ళు అంటారు కదా, చచ్చిపోతే ఎవడో తెలుసురా, ఉన్నప్పుడు ఏదో తినేయాలి కానీ. అందుకనే సత్య గొడవ లేదనే పాటకు అవార్డు వచ్చింది. ఎందుకంటే లోకం, అసలు సినిమా చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుద్ది. మరణం మనిషి అనుకుంటున్నాడు, లోకం అనుకుంటుంది మరణం ముగింపు అని. కానీ బైబిల్ చెప్తుంది మరణం తర్వాత మరో భయంకరమైన బ్రతుకు ఉందని. ఆ బ్రతుకు ఈ లోకానికి తెలియదు. కానీ మనం అలాగున్నావా, లేకపోతే క్రైస్తవులకు ఏమన్నా ఉన్నావా అనుకుంటే ప్రియులారా, యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము త్వరగా 13వ వచనం. లోకం ఏమనుకుంటుందంట? దేవుడు అనంత జ్ఞానాన్ని రాశాడు. రేపు చచ్చిపోదుము కనుక తిందుము త్రాగుదమని చెప్పి ఆదివారం ఏం చేస్తామండి? మంచి ప్రోగ్రాం పెట్టుకుంటాం. లోకం పెట్టుకుంటుంది, కానీ నువ్వు పెట్టుకుంటున్నావేమో. ఈ రోజు ఖచ్చితంగా మార్చుకోవాలి. చదవమ్మా. ఎడ్లను వధించుచు ఇదే కదా చేస్తుందండి. కానీ ప్రియులారా, లోకానికి తిరిగి ఇది చేస్తుందేమో. తెలిసి నువ్వేమన్నా మారేవా? తెలిసి నువ్వేమన్నా దేవుడు పవిత్రపరిచిన ఈ హోలీ డేని జాలీ డే కింద మార్చుకుంటుంది లోకం. కానీ మనం ఆ గంట 2 గంటలు ఆదివారం నాడు ఇంటికాడి నుంచి ఆ బైబిల్ దులిపి తీసుకొచ్చి ఆ 2 గంటలు హోలీగా ఉండి ఆ తర్వాత జాలీగా మారిపోతున్నావా? లోకం అనుకుంటుంది రేపు చచ్చిపోదుము కనుక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను పోయిచు మాంసం తినుచు ద్రాక్షారసం తాగుచు అని లోకం అనుకుంటుంది. కానీ ఆ గుంపులో మనం కూడా ఉన్నామా? మరణం తర్వాత మరో బ్రతుక. ఈ జీవితం చాలా చిన్నదండి. అందుకనే పౌలు గారు ఏమన్నారు కదా, పౌలు గారు ఏమన్నా తెలుసండి, ఓ తిట్టాడు ఆయన. నేనైతే తిట్టే అనుకుంటాను దాన్ని. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఏమండి, లోకము మరణం ముగింపు అనుకుని ఏముందిరా తినండి తాగండి చచ్చిన తర్వాత ఎవడు చూసి వచ్చాడు అనుకుంటుంది కదా. అదే క్రైస్తవ లోకం కూడా అనుకుంటుందేమో. వారికి తెలియక ఏం చేశారంటే ఈ పరిశుద్ధ ఆదివారాన్ని, ఆ హోలీడేని జాలీడే కింద మార్చుకున్నారు. కానీ మనం కూడా 1 గంట 2 గంటలు ఉన్నామేమో. నేను ఒక విషయం చెప్పనండి. ఆదివారం నాడు వచ్చాము, ప్రేయర్ అయిపోయింది, అందరూ నిలబడి ఆఖరి ప్రార్థన చేసుకుందాం అన్నారు. లేచారు పైకి. లేచిన తర్వాత ప్రార్థన స్టార్ట్ అవుతుందండి. ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత మన మనసు ఇక్కడ ఉంటుందా చెప్పండి? ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత 2 గంటలకి మాల్కి వెళ్ళాలి, లేకపోతే 4 గంటలకి బజార్కి వెళ్ళాలి. ఇవన్నీ ఒక షెడ్యూల్ ఉంటుంది మనకి. కానీ ఈ ప్రార్థనలో అండి మన మనసు ఉంటుంది కదా, ఇవన్నీ తిరిగేస్తుంటుంది అప్పుడే తెలుసా. ఐమ్ రైట్? మీరు నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. నిజం ఎవరికాళ్ళకి తెలుసు. ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థన వినమండి. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆహారం గురించో, ఒక్కోసారి కొంతమందికి అది అమెరికా వెళ్ళిపోద్ది. ఇక్కడే ఉంటుంది కానీ అమెరికా వెళ్ళిపోద్ది, మాల్కి వెళ్ళిపోద్ది, బజార్కి వెళ్ళిపోద్ది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, బీచ్కి వెళ్ళిపోద్ది. కానీ మన మనసు ఎంత మంచిదంటే అండి, ఆదివారం అనగా ఆమెను అనగానండి చర్చిలోకి వచ్చేద్దండి కదా. అందరితో మీరు ఆమెను అంటారు, కానీ మన బుర్ర ఇక్కడ ఉండవు, మన మనసు ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ ఆ గంటే నువ్వేమన్నా
హోలీగా ఉంటున్నావేమో, కానీ అలా అనట్లేదండి. అందుకని ఈయన ఏమన్నాడంటే, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించడమైన వారిని ఎడల మనుషులందరికంటే, అది మామూలు తిట్టండి. అది దౌర్భాగ్యం అంటే కొడుకు ఊరుకుంటలేదు, మామూలు తిట్ట. ఒకవేళ మనం కూడా లోకంలాగే ఈ చిన్న జీవితం మట్టుకే యేసుప్రభు అనుకుంటే, ఈ చిన్న జీవితం మట్టుకే క్రైస్తవ జీవితం అనుకుంటే, ఈ చిన్న జీవితం మట్టుకే ఈ ఆదివారం అని అనుకుంటే మనం మృతులు అంటున్నాడండి. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము తెచ్చుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే నీవు మృతుడవే. ఏ గదియో ఏ క్షణము ప్రభు రాకడ తెలియదురా, దొంగవలే వచ్చెదరని అన్నాడు. ఏ గదియో ఏ క్షణము ప్రభు రాకడ తెలియదురా, దొంగవలే వచ్చెదరని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, అంతము వరకు నిలిచి ఉండుమా. ప్రియ దేవుని సంగమా, పౌలు గారు అన్న మాట ఏంటంటే, ఈ చిన్న జీవితం కొరకే మీరు ఒకవేళ బ్రతుకుతుంటే నో, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానకండి, ఆలయం మానొద్దని చాలా భయంకరంగా చెప్తున్నాడు. ఈ హెబ్రీ పత్రికలోకి మనకు వస్తే, కొందరు మానుకొనుచున్నట్లుగా, ఇప్పుడు మనం పాత నిబంధన ఎంత కఠినంగా ఉందో మనం విన్నాము. కొత్త నిబంధనలో పరిస్థితి ఏంటో మనకు తెలియాలంటే మళ్ళీ హెబ్రీ పత్రిక వచ్చి, హెబ్రీ పత్రికలో కొత్త నిబంధన గురించి ఏ ఆంక్షలైతే ఆయన చెప్పాడో ఒక్కసారి వాక్యాన్ని చదువుకుని ముగించుకుని మరలా మొదలు పెట్టుదాం ప్రియులారా. ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఇంటర్వ్యూద్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. అందుకని పాత నిబంధనలో ఎంత భయంకరంగా ఉంటే కొత్త నిబంధనలో ఉన్న పునరుద్ధాన దినానికి ఇంకెంత కఠినంగా ఉంటుందో తెలియడానికి మీకు ఒక వాక్యాన్ని పరిచయం చేసి నేను ముగిస్తాను. ఒక చిన్న విషయం చెప్తాను. నేనైతే మామూలుగా చెప్తున్నాను, ఒక 2 మనుషులు ఉన్నారు కుర్రాళ్ళు, నేనైతే వీడిని వదిలేశాను కానరా, నిన్ను మాత్రం వదలను అన్నాడంటే అర్థం ఏంటండి? అక్కడ ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదలను అన్నాడంటే చాలా కఠినంగా ఉంటుందని. అలాగే పౌలు గారు మాట అన్నాడు, పాత నిబంధనలో ఫిజికల్గా వ్యభిచారం చేస్తే ఏం చేసేవారండి? ఏం చేసేవారు? రాళ్ళు ఇచ్చి కొట్టేవారు, శిక్ష రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేసేవారు. మరి ఇప్పుడు దాని గురించి ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలిసినండి? దాని గురించి ఒక మాట అన్నాడు తెలిసిన, ఇప్పుడైతే పాత నిబంధనలో ఫిజికల్గా వ్యభిచారం చేస్తే రాళ్ళు ఇచ్చి కూడా చంపేస్తే, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు. వ్యభిచారం ఫిజికల్గా చేయక్కర్లేదట. స్త్రీ కానీ పురుషుడు కానీ ఒకళ్ళొకరు చూసుకోకర్లేదట. చూసి ఒక దురాలోచన నీలోకి వస్తే చాలు పాపం చేసినట్టట. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనకి కొత్త నిబంధనలకి, విశ్రాంతి దినానికి, పునరుద్ధాన దినానికి ఎంత మారిపోయి ఉంటుంది చట్టం. దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతి దినం ఉన్న కాలంలో వ్యభిచారం చేసిన వాడిని రాళ్ళించి కూడా చంపేస్తే, వ్యభిచారం చేయకపోయినా అలా మోహపు చూపు చూసి మనసులోనే ఒక దురాలోచన ఒక స్త్రీ మీద కానీ, స్త్రీకి పురుషుడి మీద కానీ, పురుషుడు స్త్రీ మీద కానీ వస్తే అది పాపము అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమై ఉంటుంది పాత నిబంధనలో విశ్రాంతి దినానికి ఎంత భయంకరంగా ఉందో మీరు విన్నారు.
ఇప్పుడు కొత్త నిబంధనలో ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని దేవుడు మోహపు చూపు చూస్తేనే పాపమన్న ఈ ఈ ఈ ఈ కట్టడని విశ్రాంతి దినానికి అంత భయంకరంగా ఉంటే ఈ కొత్త నిబంధనలో ఉన్న పునరుద్ధార దినానికి ఇంకెంత కఠినంగా ఉంటుంటది. ఆ కఠినమైన పరిస్థితి ఏంటో మీరు ఎప్పుడన్నా విన్నారా? అదే చెప్తున్నాడు, నాయనా మీకు తెలియదు, ఆలయం మానేస్తున్నారు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం అంటే చాలా దగ్గరలో ఉన్నాము, ఎడ్జ్లో ఉన్నాము, మన ఆయన రాకడ రాబోతుంది. ఆ దినము సమీపించిన కొలది, ఇదిగో పూర్వం బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నదే అది కాదు, ఇంకా ఎక్కువగా, మరీ ఎక్కువగా, ఇంకా స్పీడ్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న ఇప్పటికి ఎంత చల్లారిపోయామో చూడండి. పౌలు గారు మాట్లాడుతున్నారు, కొందరు మానుకొనిచున్నట్లుగా మీరేం చేయాలంటే ఇంకా మానకుండా స్పీడ్ అవ్వాలని మాట్లాడుతూ ఆ ఎబ్రీ పత్రిక తర్వాత మీరు చదవండి. ఆ ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు 24వ వచనం ఎబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన అధ్యాయం అది. 1 నుంచి మొదలుకొని 18వ వచనం వరకు దేవుని యొక్క, క్రీస్తు యొక్క ఔనిత్యాన్ని తెలియజేసే పాండిత్యాన్ని పౌలు గారు దాని మీద పొందుపరిచారు. ఆ 19వ వచనం వచ్చేటప్పటికి ఆ 19వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 19వ వచనం చదువుకుని మనం ముగించుకుని స్నాక్స్ తీసుకుని మళ్ళా కాసేపు రెస్ట్ తీసుకుని చెప్పుకుందాం. ఇంకొక అరగంటలో నేను ముగిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 18వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. ఇప్పుడు 19వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. ఎలాంటిదంటే నూతనమైనదట, జీవము గలదటండి. అంటే జీవము గల చేతిలో మనం ఉన్నామంటే మన పరిస్థితి ఏంటి? ఆలయం మానేస్తే ఎప్పుడు? అది చెప్పడానికే ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఈ 18వ వచనం వరకు యేసు ప్రభు వారి యొక్క ఔనిత్యాన్ని ఆయన పొగుడుతూ వచ్చాడు, ఆయన దైవత్వాన్ని పొగుడుతూ వచ్చాడు, ఎన్నో విషయాలు అందులో చూపించాడు. ఆ 19వ వచనం వచ్చేటప్పటికి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు, అనగా పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి? సంఘము. సంఘము సంఘము ఆ సంఘానికి రాకుండా నువ్వు మానేస్తున్నావట. అందుకని పౌలు గారు 19వ వచనం నుంచి ఆలయానికి పునరుద్ధాన దినానికి రాకపోతే ఏంటో అందులో ఆఖరి వరకు పొందుపరిచాడు. ఇంకొక అరగంటలో నేను చెప్తాను. కొంచెం తీసుకుని మనం విశ్రాంతి తీసుకుని 10 నిమిషాల్లో మొదలు పెడతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, గడిచిన కాలం అంతటిలో నీ పునరుద్ధాన దినాన్ని గురించి మాకు తెలియలేదేమో నాయన. ఈరోజు మాకు తెలియచేయడానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో పిల్లలందరూ నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. ఎందుకు మాకు అంత కఠినమైనగా విశ్రాంతి దినాన్ని పెట్టావు? ఎందుకు మాకు ఈ పునరుద్ధాన దినాన్ని అసలు ఏమీ తెలియకుండా మాకు బ్రతికే విన్నాళ్ళని ఈరోజు మాతో సూటిగా మాట్లాడండి నాయన. అందులో ఉన్న ఆంతర్యం ఏంటో మాకు చెప్పండి. మా మీదకు వస్తున్న నాయన శాపగ్రస్తం ఏంటో మాకు తెలియచేయమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవ్వలేదు. స్నాక్స్ కొరకు కొంచెం టైం. రండి, 2 మనుషులు రండి.